హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనహిత వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ టాపిక్ గురించి చెప్తున్నాను. అదే అండి, వంటగది డీప్ క్లీనింగ్ అనేది అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇది ప్రతి ఒక్కరు చేసేదే, ఇందులో కొత్తగా ఏం లేదు. కాకపోతే నేను ఏ విధంగా చేశాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందరింట్లో ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటిది ఏదైనా ఉందంటే అది వంటగది అండి. ఎందుకంటే వంటగది అనేది మన ఇంట్లో అది ముఖ్యమైనటువంటి గది. కుటుంబం యొక్క ఆరోగ్యం మరియు ఆనందాన్ని నిర్ధారించడంలో కూడా కీలక పాత్ర వహించేది కూడా వంటగదే. కాబట్టి ఈ వంటగదిని మనం ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిదండి. అలాగే అనేక రకాలటువంటి జబ్బులు అవి దరిచేరకుండా ఉంటాయి. ఇక్కడ నుంచి ఏది స్టార్ట్ అయినా ఆరోగ్యమైన అనారోగ్యమైన మనకు వంటగది నుంచి స్టార్ట్ అవుతుందండి. అయితే వంటగదిని మనం క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా పైనుంచి కింద వరకు క్లీన్ చేస్తూ ఉండాలండి. వంటగదనే కాదు, మనం ఇంట్లో ఏదైనా బూజులు దులుపుకునేటప్పుడు పైనుంచి కిందకి అనేది దులుపుతూ ఉండాలి. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ విధంగా అయితే వంటగదిని పైనుంచి కింద వరకు బూజు అనేది ఈ విధంగా దులుపుకున్నాను. అయితే నేను వీటి కోసం వాడేవి వస్తువులు ఉన్నాయండి. ఏంటంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకుంటాను. ఇక్కడైతే సర్ఫ్ వాటర్ తీసుకున్నాను ఫస్ట్. ఇక్కడ క్లీనింగ్ టూల్స్ ఇవేనండి మన వంటగదికి కావాల్సినటువంటి ఆయుధాలు. ఒక వైపరు, అలాగే డస్టర్ బ్రషెస్ అనమాట. ఇవి ఉంటే చాలు వంటగదిని అయితే హ్యాపీగా క్లీన్ చేసేయచ్చు. మీరు ఇంతకు ముందు వీడియోస్ చూస్తే నేను నా నైట్ రొటీన్లో డైలీ ఈ కింద పార్ట్స్ అంతా క్లీన్ చేస్తానని చెప్పాను కదండి. ఆ లోపల ఉండేవైతే వీక్లీ ఒకసారి అయితే సర్దుకోవాలండి ఎవరైనా గిన్నెలు అనేవి. కాకపోతే పై కబోర్డ్స్ ఉంటాయి కదా, ఇవైతే మనకి అంత అవసరం ఏమి ఉండదు. అక్కడ అవసరం లేని వస్తువులు మాత్రమే పెట్టుకుంటాం కాబట్టి ఇవి ఎప్పుడు 2 monthsకి ఒకసారి అలా కొంచెం క్లీన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మనం బియ్యం బస్తాలు అలాంటివన్నీ ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదండి, ఇప్పుడు కాకపోయినా, అందుకని చెప్పి నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఈ పైన అయితే ప్రతి మూల డస్టర్తో అలాగే ఈ స్మాల్ బ్రష్ ఉంది కదండి, దీంతో మొత్తం అంతా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఈ పార్ట్ అయితే నేను చాలా ఎక్కువ టైం క్లీన్ చేస్తాను. నిజంగా కిచెన్ క్లీనింగ్ అనేది అయితే ఒక రోజుతో అవ్వదని నేను అనుకుంటానండి. నాకైతే 2 or 3 days పడుతుంది. నాకు అలా క్లీన్ చేస్తేనే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట. ఈ పైన కూడా కొంచెం బ్లాక్గా అలా అనిపిస్తుంది కదా, నేనైతే మాత్రం ఇక్కడ కొంచెం విమ్ లిక్విడ్ కానీ మనం గిన్నెలు తోముకునే సోప్ కానీ అయితే నేను ఇలా యూజ్ చేసేస్తానండి. ఎందుకంటే తొందరగా దీంతో వదులుతుంది. కాలిన్ అది ఇక్కడైతే నేను యూజ్ చేయనండి. చూడండి, చాలా తొందరగా అయిపోతుంది. అయితే వుడ్ వర్క్ కదా ఏమైనా అవుతుందేమని అసలు టెన్షన్ పడాల్సిన పని లేదండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలానే క్లీన్ చేస్తూ ఉంటాను. వెంటనే మనం పొడి క్లాత్తో కూడా క్లీన్ చేసేస్తాము కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అలాగే మనం క్లీన్ చేసిన వెంటనే ఎప్పుడు ఇలా బొద్దింకలకి ఒకవేళ రాకుండా ఉండాలి కాబట్టి చిన్న పురుగులు ఏమీ రాకుండా ఉండాలంటే ఇటువంటి బొద్దింకల మందు వెంటనే అయితే నేను అప్లై చేసేస్తానండి. మన దగ్గర మిగిలిపోయినటువంటి బ్యాగ్స్ ఉంటాయి కదండి, బియ్యం బస్తాలు, అవి నేను ఈ విధంగా రబ్బర్తో ప్యాక్ చేసేసి ఇలా స్టోర్ చేసుకుంటానండి. అంటే ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా, అవి కూడా కవర్స్ అవి దాంట్లో ఉంచుతాను. మనకి ఎప్పుడైనా యూజ్ అవుతాయి, మళ్ళీ కావాలంటే అప్పుడు దొరకదు, అందుకని చెప్పి అలా పెట్టేస్తానమాట. ఆ విధంగా క్లీనింగ్ అయితే చేస్తాను. ఇక్కడ చూడండి అసలు ఇల్లు ఎంత చిందరవందరగా ఉందో. ఇటువంటి ప్లేసెస్లో అయితే నేను ఇలాగా క్లాత్తో అయితే కవర్ చేసుకుంటానండి. ఎందుకంటే ఈ పైన డస్ట్ అనేది మనం క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి నేను ఇలా క్లాత్ అయితే వేసుకుంటానండి. చూడండి, చాలా నీట్గా ఉంది. ఇక్కడైతే నేను కాలిన్ యూజ్ చేస్తానండి. ఎందుకంటే ఇది మొత్తం గ్లాస్తో ఉంది కాబట్టి ఇటువంటి వాటికి కాలిన్ అవి యూజ్ చేసుకుంటే నీట్గా ఉంటాయండి. ఒక్కొక్క క్లీనింగ్కి ఒక్కొక్కటి అనమాట యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా అయితే నేను ఇక్కడ అన్నీ మళ్ళీ సర్దేశాను నీట్గా. ఎప్పుడైనా ఇల్లు డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు అన్నీ తీసేసి కింద పెట్టి మళ్ళీ సర్దుకునే కన్నా ఒక్కొక్క ర్యాక్లోది తీసుకొని ఒక్కొక్క పార్ట్ అలా సర్దేశామంటే పని చాలా ఈజీ అవుతుందండి. అలాగే గిన్నెలు కూడా మనం క్లీన్ చేసేటప్పుడు అన్నీ ఒకేసారి పెట్టుకోకూడదనమాట. ఇక్కడ చిమ్నీ పార్ట్ దగ్గర చూడండి ఎంత జిడ్డు పెట్టేసిందో. నేనైతే ఇక్కడ కూడా గిన్నెలు తోమిన సోప్తోనే గిన్నెలు తోమినట్టు తోమిస్తూ ఉంటానండి. ఎందుకంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోద్ది. వెంటనే మనం తడి క్లాత్తో క్లీన్ చేసేసి వెంటనే పొడి క్లాత్తో అయితే క్లీన్ చేసేస్తాం అనుకోండి, చాలా బాగుంటుంది. అలాగే వెంటనే డోర్స్ క్లోజ్ చేసేయకుండా ఒక అరగంట గంట పాటు అయితే ఓపెన్లో వదిలేస్తే ఇంకా ఏం ప్రాబ్లం ఉండదండి. ఈ పైన కూడా నేను ఎప్పుడు క్లీన్ చేసినా ఇలానే చేస్తానండి. ఎందుకంటే నాకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట ఇలా క్లీన్ చేయకపోతే. ఇటువంటి పనికి నేను ఎవరి హెల్ప్ కూడా తీసుకోనండి. ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేసినా కూడా నాకు ఎక్కడో నచ్చదనమాట. ఇంకా వాళ్ళు బాగా చేయలేదేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఓపుకున్నంత వరకు చేసుకోవడం బెటర్ అండి. తర్వాత ఇంకా తప్పదు, ఏజ్ అయిన తర్వాత. ఇలా అంటే నేను కిచెన్కి ఒక 2 or 3 days అయితే డీప్ క్లీనింగ్ అప్పుడు తీసుకుంటానండి. ఒకేసారి అయితే మనం పని అంతా చేస్తే బాగా టైర్డ్ అయిపోతాం కదా. ఎంత పని చేస్తున్నప్పుడు బోరింగ్ లేకుండా మాత్రం నేను మ్యూజిక్ అయితే పెట్టుకుంటానండి. మ్యూజిక్ వింటూ అయితే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఈ పని కూడా చేస్తూ ఉంటాను. కొంచెం కష్టంగానే అనిపిస్తుందండి, కానీ మన ఇల్లు క్లీన్ అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది చూడటానికి. నేను చాలా మురిసిపోతూ ఉంటాను అనమాట ఇల్లు చూసి. ఇక్కడైతే గ్లాసీ కబోర్డ్స్ అండి, దీనివల్ల కొంచెం ఫింగర్ ప్రింట్స్ కూడా కనిపించేస్తుంటాయి. అందుకు దీనికి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువే ఇవ్వాలి.
ఇక్కడ జిడ్డు పెట్టేసాయి కదా, నేను వీటికి కూడా సేమ్ విమ్ లిక్విడ్ అలా వేసి తడి క్లాత్ పొడి క్లాత్ తుడిచేస్తానమాట. ఇక్కడ వాటర్ ప్యూరిఫైన్ కూడా అంతేనండి. పైన అయితే కొంచెం డస్ట్ పడుతుంది కదా, దాన్ని అలాగే క్లీన్ చేసుకున్నాను. చిమ్నీకి మాత్రం కోలిన్ వేసి అయితే క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ ఈ కిచెన్ కబోర్డ్స్ ఉంటాయి కదండి, ఇందులో ఏం చేస్తానంటే నేను ఈ డబ్బాలన్నీ తీసి మళ్ళీ ఎప్పుడప్పుడే క్లీన్ చేసి వెంటనే సర్దిస్తూ ఉంటానండి. అప్పుడు పని ఈజీ అవుతుంది. అలాగే ఇక్కడ నేనైతే ఇవి వాల్ స్టిక్కర్స్ అనేవి ఇలా పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం ప్లాస్టిక్ షీట్స్ వేయటం వలన అవి మళ్ళీ డబ్బాలు తీసేటప్పుడు ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటాయి. పేపర్స్ వేసిన పురుగులు బొద్దింకుల సమస్య కూడా ఉంటుంది. ఇలా మనం స్టిక్కర్ చేసేసామనుకోండి చాలా బాగుంటుంది. ఇవి ఆన్లైన్లో ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే కదా. ఇలా స్టిక్ చేసేసి పైన కాలన్ వేసేసి తుడిచేస్తే ఈజీగా ఉంటుంది. ఇవైతే వీక్లీ నేను క్లీన్ చేస్తాను కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఇక్కడ మాత్రం మనం తీస్తుంటాం కదా, కొంచెం జిడ్డు పెట్టినట్టు అవుతుంటుందండి. ఆ వదలట్లేదు ఎల్లో కలర్ మరకలు అవి. ఇక్కడ నేను మళ్ళీ విమ్ లిక్విడ్ని యూజ్ చేసి ఇలా అయితే ఆ ఒక్క ప్లేస్ మాత్రం రబ్ చేస్తానండి. మళ్ళీ దీన్ని కూడా తడి క్లాత్ పొడి క్లాత్ అయితే తుడిచేసుకుంటాను. ఏంటి ఇలా చేస్తుంది, ఏమైనా అవుతుందా అని మీకు డౌట్ ఉంటే మీకు నచ్చినట్టు మీరు క్లీన్ చేసుకోండి. నా క్లీనింగ్ అయితే ఇలానే ఉంటుందండి. కిచెన్ డీప్ క్లీన్ చేసేటప్పుడు చాలామంది డబ్బాలన్నీ ఒకరోజు వేసుకొని తోముతారండి. అలా కాకుండా మనం వేసిన ఐటమ్స్ అయిపోయిన వెంటనే వీక్లీయో వన్ మంత్కి అయిపోతాయి కదా, అప్పుడే వెంటనే మనం డబ్బాలు అనేవి క్లీన్ చేసి ఎండ పెట్టుకొని అందులో మళ్ళీ ఐటమ్స్ అనేవి స్టోర్ చేసుకుంటే మనకి పని ఈజీ అవుతుందండి. నేనైతే ఈ విధంగానే చేస్తాను. క్లాత్తో తుడిచేసుకుంటాను. అన్నీ ఒకసారి వేసి క్లీన్ చేసుకొని అంత పని అయితే పెట్టుకుంటే అలాగైతే నాకు 5 days అయినా పడుతుందేమోనండి మన కిచెన్కి. కొంచెం ఈజీగా పని అనేది చేసుకుంటే చాలా బెటర్ అండి, ఒకేసారి టైర్డ్ అయిపోకుండా. ఫైనల్గా అయితే కిచెన్ ర్యాక్స్ సర్దుకోవడం మిగిలిపోయిందండి. ఇవైతే ట్యాండమ్లో చేయించుకున్నాము. ఇవి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ 15 daysకి ఒకసారి క్లీన్ చేస్తాను కాబట్టి ఈజీగా అయితే నాకు క్లీన్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ప్లాస్టిక్ షీట్స్ వేసానండి, దీనివల్ల ఇలా అనమాట అయిపోతూ ఉంటుంది. అందుకే నేను వాల్ స్టిక్కర్స్ అనేవి తీసుకున్నాను. మరి కొన్ని తర్వాత పడేయలేం కదా, కొన్ని రోజులు యూజ్ చేసేసి తీసేస్తానండి. ఈ విధంగా జస్ట్ మనం క్లీన్ చేస్తే సరిపోతుంది. అవి కూడా నేను వాష్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా అయితే వేసుకున్నానండి. కింద ర్యాక్లు అయితే మనం పూజలప్పుడు నెక్స్ట్ మనం నాన్ వెజ్ తినని టైంలో వాడతాం కదా, ఆ గరిటలు అవన్నీ అయితే అందులో స్టోర్ చేసుకుంటానండి. అలాగే గ్లాస్ ఐటమ్స్, అలాగే డైలీ టీ తాగేవి కూడా అందులోనే ఉంటాయి. ఈ పై ర్యాక్లో అయితే మాత్రం స్పూన్స్, నైఫ్స్, అలాగే డైలీ వాడుకునే గరిటలు అన్నీ అయితే ఇందులో పెట్టుకుంటానండి. మీకేమో కానీ నాకైతే మాత్రం ఇవి ఎంత నీట్గా సర్దుకున్నా వారం అయ్యేసరికి మొత్తం అటు ఇటు చిందరబందర అయిపోతూ ఉంటాయండి. అంటే మనం డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం నాకు తెలిసి ఒక్కొక్క కబోర్డ్లోవి మనం ఒక్కొక్కసారి తీసుకొని సర్దుకుంటేనే బెటర్ అండి. అన్నీ తీసేసి మళ్ళీ సర్దుకునేటప్పుడు మొత్తం ఇల్లంతా సామాన్లు అనేవి ఎక్కువైపోతాయి. ఒక కబోర్డ్లో తీసేసి ఇలా సర్దుకోవడం వల్ల మనకు పని అయితే చాలా ఈజీ అవుతూ ఉంటుంది. ఈ కబోర్డ్స్ అయితే మనం డైలీ వాడే గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి కదండి, ఇక్కడే స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ కూడా ఈ విధంగా సీట్స్ అయితే వేసుకుంటున్నానండి. ఈ సీట్స్ అయితే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ప్రతిసారి డబ్బాలు తీసినప్పుడు అంతా వచ్చేస్తున్నాయి. ఈ లోపలికి కూడా మాకు స్పేస్ ఉందండి. పెద్దగా యూజ్ లేనివన్నీ కూడా నేను లోపలైతే సర్దుకుంటానండి. ఈ విధంగా ఈ పై ర్యాక్లో అయితే మొత్తం గ్రాసరీ ఐటమ్స్ అన్నీ సర్దుకుంటానండి. ఆయిల్ ప్యాకెట్లు, సాల్ట్ ప్యాకెట్స్, అలాగే బిస్కెట్స్, బిర్యానీ రైస్, గోధుమ పిండి పేస్ట్లు అన్నీ టోటల్ ఇక్కడైతే పైన అయితే సర్దుకుంటానమాట. మనకి ఈజీగా ఉంటుంది అనమాట తీసుకోవటానికి. అలాగే కింద ర్యాక్లో అయితే ఉల్లిపాయలు, పొటాటోలు ఇవన్నీ స్టోర్ చేసుకుంటానండి. మినపప్పు, పెసరపప్పు, అలాగే చింతపండు అన్నీ ఇక్కడే ఉంటాయి. నిజంగా అయితే వంటగదిని మేనేజ్ చేయడం చాలా కష్టం కదండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. కొంతమంది చాలా ఈజీ అంటారు, కానీ నాకు పిచ్చెక్కుతుందండి సర్దేటప్పుడు మాత్రం. కిచెన్ని ఇంత నీట్గా సర్దుకున్నాము అనే ఆనందం ఒకవైపు ఉంటే వెంటనే డిసప్పాయింట్ అయిపోతానండి. ఎందుకంటే 1 week అయ్యేసరికి మొత్తం ఇదంతా చిందరవందర అయిపోతూ ఉంటుంది. హౌస్ వైఫ్ నాకే ఇలా ఉంటే పాపం వర్కింగ్ ఉమెన్స్ ఉంటారండి, వాళ్ళ పరిస్థితి అంత కష్టమా అనిపిస్తుంది. కొన్ని ప్లేసుల్లో క్లీన్ చేయడానికి అయితే నేను వ్యాక్యూమ్ క్లీనర్ని అయితే యూజ్ చేస్తానండి. ఎందుకంటే మూలకి మన చేతులు అనేవి అందవు. ఇటువంటి మూలల్లో అయితే బాగా అయితే నాకు యూజ్ అవుతుందండి. ఫైనల్గా అయితే సింక్ కింద మళ్ళీ సర్దుకోవడం అయిందండి. ఇది ఒక గంట పాటు అయితే నాకు పట్టింది. ఇవన్నీ మళ్ళీ వాష్ చేసి క్లీన్ చేసి అంతా ఇదైతే వీక్లీ ఖచ్చితంగా చేస్తాను. నీట్గానే ఉంటుంది, స్మెల్ కూడా రాకుండా. అక్కడ ఒక క్యాప్ కూడా నేను అరేంజ్ చేశాను. ఇందులో అయితే ఇలా సర్ఫ్ పౌడరు, గిన్నెలు తోముకునే సోప్స్, అలాగే లైజాలు ఇటువంటివన్నీ పెట్టుకుంటానండి. హార్పిక్ అని ఇటువంటి ఐటమ్స్ అన్నీ ఈ ప్లేస్లో అయితే నేను స్టోర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇవి సర్దుకున్నప్పుడు కూడా ఎక్కడ ఏవి పెడితే బాగుంటుందని చెప్పి చాలాసేపు అయితే ఆలోచించాల్సి ఉంటుంది. నేనైతే ఎక్కువసేపు ఆలోచిస్తానండి సర్దేటప్పుడు, టైం అంతా అక్కడే తీసుకుంటుంది. ఇక్కడ అయితే నాన్ వెజ్కి వాడే ఐటమ్స్ అయితే ఇక్కడే పెట్టుకుంటున్నానండి. మీరు అనుకోవచ్చు అదేంటి అక్కడ పెడుతుందని. నాకు ఇంకా స్పేస్ కూడా ఉండట్లేదు. మనం ఎలాగో యూజ్ చేసేటప్పుడు క్లీన్ చేసే కదా యూజ్ చేస్తాము. నాకు ఈ సింక్ కింద కూడా ఏం స్మెల్ అనేది ఉండదు. నేను డస్ట్బిన్ అనేది ఇక్కడ పెట్టుకోనండి.
ఆడవాళ్ళందరికీ తెలుసు కదా, మనకి కిచెన్ ఎంత ఉన్నా సరిపోదండి. ఎన్ని సామాన్లు ఉంటాయంటే ప్రతి ర్యాక్ నిండిపోయి ఉంటుంది. అమ్మయ్య, ఫైనల్గా అయితే కిచెన్ క్లీనింగ్ అనేది అయితే అయిపోయిందండి. 2 డేస్ అయితే పట్టింది, విజయవంతంగా సక్సెస్ చేసేసాను. మీకు తెలుసు, మీరు నా నైట్ రొటీన్లో చూసే ఉంటారు. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నేను డైలీ నైట్ అనేది ఈ పార్ట్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు పెద్దగా డస్ట్ అనేది ఏమీ ఉండదు, కాబట్టి ఈజీ అయిందండి. ఇంకా కొంతమంది అప్పుడప్పుడు చేసే వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనసుకు చాలా హ్యాపీగా అనిపించిందండి. 2 డేస్ పడిన కష్టం అంతా నాకు మొత్తం తీరిపోయిందనమాట. అబ్బాయి ఎంత బాగుందో కిచెన్ అనిపించింది. ఆ పై ర్యాక్స్లో కూడా యూజ్ లేనివన్నీ కూడా పెట్టుకుంటానండి. అయినా సరే మొత్తం నిండిపోయి ఉంటుంది నా కిచెన్ అనేది. నిజంగా చెప్పాలంటే కిచెన్లో పని అనేది ఎప్పటికీ అందం కాదండి. నాకు తెలిసి నేను సర్దాను కదా ఇంత కష్టపడి, మళ్ళీ నాకు 1 వీక్లో అంతా చిందరవందర అయిపోతుంది. నాకే అలా అవుతుందా, మీకు కూడా అలా అవుతుందా అనేది మీ కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మరో మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.